మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సురేష్ గారు, జూన్ రేట్స్ బ్రో, మే చివరి వారంలో మాట్లాడుకుందాం సోదరా. ఇక యోగి గారు, స్టాలిన్ బి లైక్, మీరే ఓడించి మళ్ళీ ఏడుస్తున్నారు ఏంటిరా? అతి భావోద్వేగమైన అక్కడ కార్యకర్తలు, ప్రజలు 9,000 ఓట్లతో తేడా ఓడిపోయాడు. అక్కడ ఆయన ఓడిపోతాడు ఎవరు అనుకోలేదు టీవీకి అభ్యర్థి చేతిలో. కాకపోతే ఓడిపోయిన తర్వాత ఒక నాయకుడు ఆ నియోజకవర్గానికి వెళ్ళి ప్రజల్ని తను ఆదరించినందుకు, ఓట్లేసినందుకు కృతజ్ఞత తెలిపిన ఏకైక వ్యక్తి, ఏకైక రాజకీయవేత్త నాకు తెలిసినంత వరకు మొత్తం స్టాలిన్ మాత్రమే. హలో, సే హ్యాపీ బర్త్డే టుమారో అట్ 500 రెడ్డయ్య బి గారు. అన్నా, మీరు ఒకసారి ఈ నెల రేట్స్ అనాలిసిస్ వీడియో ఒకటి చేయండి అన్నా, మీరు చెప్తే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఖచ్చితంగా శివ గారు, మే చివరి వారంలో ఖచ్చితంగా చేస్తాను. అయితే ఇవాళ ములక చెరువులో అయితే లాంగ్ బండి లోడ్ అయింది. బయట నార్త్ వ్యాపారస్తులు కూడా మే 20 తర్వాత వచ్చే అవకాశాలు, ఒకరిద్దరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఎలా చూసినా కూడా మే చివరి వారంలో కానీ జూన్ తొలి వారంలో కానీ ఎక్స్పోర్ట్లు అయితే ఆరంభమవుతాయి. ఆపై ఈశ్వరేజ్. ఇక మురళీకృష్ణారెడ్డి గారు, సయ్యద్ బాషా గారు, కళ్యాణదుర్గం, రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో హెవీ ప్లాంటేషన్ జరుగుతుంది. నర్సరీలో కూడా మొక్కలకు 15 రోజుల వరకు అడ్వాన్స్లు ఇచ్చారు. మరి మదనపల్లి ప్రాంతంలో ప్లాంటేషన్ ఇలా జరుగుతుంది. అదేవిధంగా కోడేరు ప్రాంతానికి చెందిన రామకృష్ణ గారు ప్లాంటేషన్ చేశారా? చేస్తే ఎప్పుడు చేశారు? పంట కోత ఎప్పుడు వస్తుంది? రామకృష్ణన్న, నువ్వు స్పందించాలి. ప్లాంటేషన్ చేసావా? చేస్తే ఎప్పుడు వస్తుంది? దయచేసి అన్నదాతలందరూ, నీ అంచనా తప్పినా కూడా చాలామంది అభిమానులు ఉన్నారన్నా, నీకు స్పందించు. దీనికి 2 రిప్లై కామెంట్లు వచ్చాయి. మదనపల్లి ప్లాంటేషన్కి వస్తే అడిగారు కూడా చెబుతున్నాను. ఇవాళ నార్లు అయితే మదనపల్లి పరిసర ప్రాంతం నార్లు ఎక్కడా లేవు. కావాల్సిన వాళ్ళు బయట నుంచి తెప్పించుకుంటున్నారు. నార్లు అయితే లేవు ఇక్కడ. రిప్లై కామెంట్ చూద్దాం. ముందుగా సుబ్రహ్మణ్యం గారు రిప్లై కామెంట్, మదనపల్లి ఏరియాలో ఇంకా ప్లాంటేషన్ చేయడానికి ఇంకా ప్లేస్ లేదన్నా. మంజు గారు, మదనపల్లి సైడ్ ఆల్రెడీ ప్లాంటేషన్ డన్ ఓవర్ ఫ్రమ్ 40 days. నౌ టైమ్ ఫర్ కళ్యాణదుర్గం ఏరియా ప్లాంటేషన్. మదనపల్లిలో అయితే గత 40 రోజులుగా ప్లాంటేషన్ పూర్తిగా జరిగింది. ప్రస్తుతం కళ్యాణదుర్గం ఏరియాలో ప్లాంటేషన్ ఆరంభమైందని మంజుగౌడ గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే నారాయణ స్వామి గారు, హాయ్ అన్న గారు, ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నార్త్ సైడ్ వ్యాపారస్తులు ఎప్పుడు వస్తారు? జూన్ ఫస్ట్ వీక్ వస్తారు అన్నావు, ఖచ్చితంగా వస్తారా? చెప్పన్నా ప్లీజ్. జై ఎన్టీఆర్. ఖచ్చితంగా అంటే ఖచ్చితత్వాలు మనం ఎక్కడా చెప్పలేమన్నా. నీ ఇదివరకు చెప్పడం జరిగింది. మే 20 తేదీ కొద్దిమంది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ములక చెరువులో దేవుడాని ఇవాళ ఒక బండి లోడ్ అయ్యింది. క్లిక్ అయితే ఇవాళ నాగ్పూర్కు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అక్కడ లోకల్ టమాటాలు 250, 350. మన విక్రీ టమాటాలు వేయాలంటే 150 రూపాయలు ఖర్చు వస్తుంది. 200 టమాటాలు పడాలి. మీకంతా తెలిసిందే, ధరలు మన దగ్గర తక్కువగా లేవు. మధ్యప్రదేశ్ చింద్వారా నుంచి మాత్రం టమాటాలు వస్తున్నాయి నాగ్పూర్కి. ఆ కాయలు బాగున్నాయి. అవైతే టాప్ క్వాలిటీలు 500 రూపాయలు. దీన్ని బట్టి చూస్తే ఇంకా అక్కడ టమాటాలు ఉన్నాయి. మన దగ్గర కాస్త ధరలు మనకి భారీ ధరలు కావు. ఇప్పుడున్న ధరలకు ఎక్స్పోర్ట్ జరగకపోవచ్చు. అయితే నాగ్పూర్ మండి వ్యాపారి స్నేహితుడు సందేశ్ ఇచ్చిన సమాచారం మాత్రం ఈ నెల చివరి వరకు లోకల్ టమాటాలు పూర్తి అవకాశాలు ఉన్నాయని అది చెప్పడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏంటన్నా, కొంచెం కూడా అనాలిసిస్ చేయవు, ఇంకా ఎందుకు ఛానల్ చూడటం అనిపిస్తుంది. వెంకీ గారు, ఏం చెప్పమంటావన్నా, ధరలు పెరుగుతాయి అని చెప్పమంటారా? అలా నేను ఎప్పుడు చెప్పను. ఇదిలో చెప్పడం జరిగింది. మే చివరి వారంలో కానీ జూన్ తొలి వారంలో కానీ ఎక్స్పోర్ట్ జరిగే అవకాశం ఉంది అని చెప్పి. మార్చిలో మాట్లాడితే ఏప్రిల్లో పూర్తిగా లోకల్ టమాటాలు అయిపోతాయి. మే నుంచే మన కాయలు వాంటెడ్ పడుతుందని అక్కడ వ్యాపారం చెప్పారు. కానీ నెల రోజులు వాయిదా పడింది. ఏమని చేయమంటారు? ఎక్స్పోర్ట్ అయితే మే చివరి వారం, జూన్ తొలి వారం. ధరల విషయం అప్పుడు మాట్లాడుకుందాం. రమణ గారు, ఎందుకన్నా ఫ్రీ బస్సులు రైతులు ఎటెస్టా రైతులు చూస్తే దేశం బాగుపడుతుంది అన్నట్టు ఆయన కామెంట్ చివరిలో నాకు అర్థం కాలేదు. ఏం చేస్తామన్నా, ప్రజలు కూడా ఉచితాలకు అలవాటు పడిపోయారు. తమిళనాడులో మీకు అందరూ తెలిసిందే, గద్దెనెక్కిన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు. బంగారు గురించి ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. ఆయన బంగారు లాంటి మాటలే చెప్పాడు. రెండవది, మన ఆంధ్రాలో అయితే ఎక్స్ప్రెస్ బస్సులు, కొద్ది బస్సులు మాత్రం పెట్టారు ఫ్రీ, ఆడవాళ్ళకి అన్నీ పెట్టలేదు. కానీ ఆయన మాత్రం ఏ బస్సుకినా కూడా తమిళనాడు ముழுவதும் எங்கேயாவது போங்க, நீங்கள் எந்த பேருந்தாவது எருங்க, நீங்கள் ఎల్లా ఇలవసం, ఏ బస్సు అయినా ఎక్కండి, తమిళనాడులో ఏ మూలకైనా వెళ్ళండి, అంతా ఉచితమే అన్నాడు.
మరి ఇది ఎంతవరకు అమలవుతుందో చూడాలి. ఆల్రెడీ ఆయన చేతులు ఎత్తేసాడు, చూడాలి ఏం జరుగుతుందో. ఇక ఉదయరెడ్డి గారు, బ్రో కంగ్రాచ్యులేషన్ టు తమిళనాడు సీఎం సి విజయ్ జోసెఫ్, బట్ వెయిట్ 6 months ఈజ్ ప్రామిస్ ఫుల్ఫిల్ ఇంపాసిబుల్. ముఖ్యమంత్రిగా ఎన్నికైన విజయ్ జోసెఫ్ గారికి అభినందనలు. 6 నెలల సమయం ఇద్దాం, 6 నెలలు కాదు 6 సంవత్సరాలు ఇచ్చినా కూడా ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయడం అసాధ్యమని ఆయన కామెంట్ పెట్టారు. ఇది వాస్తవం. ఇక ప్రెజెంట్ ప్లాంటేషన్ గురించి చెప్పండి ఓబిరెడ్డి గారు. దీనికి 2 రిప్లై కామెంట్లు వచ్చాయి. కిషోర్ గారు, హెవీగా ఉందన్న దానికి రెడ్డి గారు రిప్లై ఇచ్చారు, హెవీగా కాదు, హెవీ భారీగా, అతి భారీగా ఉందని. ఇది ఈరోజు మీ కామెంటు, నా సమాధాన కార్యక్రమం. ఎనాలసిస్లు ఏమీ లేదు. ఎక్స్పోర్ట్లు అయితే ఈ మే నెల చివరి లేదా జూన్ తొలివారాలు మాత్రమే అయ్యే అవకాశం ఉంది. అప్పుడు అక్కడ లోకల్ టమాటాలు ఏ మేరకు ఉన్నాయి, మన టమాటాల డిమాండ్ అక్కడ ఎంత మాత్రం, ఎందుకంటే మధ్యప్రదేశ్ చంద్రాలు ఇప్పుడు కూడా ప్రస్తుత కాయలు బాగానే వస్తున్నాయి. ఇదివరకు మీకు చెప్పడం జరిగింది. ₹5 ఇవాళ నాగపూర్లో టమాటాలు. ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అయిన తర్వాత అక్కడున్న లోకల్ టమాటాలు, మన దగ్గర వచ్చే టమాటాలు ఈ ధరలు బట్టి మాత్రమే మన ధరలపైన ఒక అంచనా రాగలం. కాబట్టి వెయిట్ అండ్ సీ. ఇదే నేను ఇచ్చే అనాలిసిస్. రెండవది వచ్చి సూపర్ ఎల్లీల ప్రభావం వల్ల భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అది మే నెలలో కానివ్వండి, జూన్ తొలివారంలో కానివ్వండి. మరి ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూస్తే తప్ప మనం ఒక అంచనాకి రాలేం. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.